ఇలా మారు మనసు లేకుండానే చచ్చిపోయి, మారు మనసు లేకుండానే మంచి సమాధి పెట్టి తయారు చేయించి, మారు మనసు లేకుండా సమాధి పెట్టిలో పెట్టి పాలరాత్రి కట్టబడి ప్రతి సంవత్సరం ఈస్టర్కి దాన్ని కడిగి దాన్ని పువ్వులు పెట్టి దాన్ని అలంకరించడం ద్వారా నువ్వు పరలోకం పోతావా? ఈరోజు మనం శుభ్రం చేసుకోవాల్సింది మన హృదయాలని, మన అంతరంగాన్ని శుభ్రం చేసుకోవాలి, మన పాపపు డాగులు కడుక్కోవాలి, దేవుని కొరకు బ్రతకాలని ఆశ ఉండాలి. అయ్యా మా సంఘానికి వచ్చి ఏంటి కేకలేస్తున్నావు? మీ సంఘము నా సంఘం కాదు, ఇది యేసుక్రీస్తు సంఘం. ఇది సంఘమును శరీరమును ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఈరోజు పాస్టర్లు, రెవరెండ్లు, బిషప్లు, ఆర్చి బిషప్లు, పోపులు పెట్టి ఈరోజు సంఘము వాక్యానికి లోబడటానికి బదులుగా పాస్టర్లకు లోబడుతూ, సంఘాలకు లోబడుతూ, సిద్ధాంతాలకు లోబడుతూ స్వేచ్ఛగా క్రీస్తును ఆరాధించలేని దౌర్భాగ్య స్థితిలో క్రైస్తవ్యం ఉందండి. లేదండి, రేపు ఈస్టర్ చేస్తాం, మళ్ళా సంవత్సరం వరకు యేసుప్రభు గుర్తురాడు. మనకి ప్రతిరోజు గుర్తొస్తాడు, కానీ మన జీవితంలో ఏం మార్పు ఉండదండి. క్రిస్మస్ వచ్చిందండి, క్రిస్మస్ చేస్తామండి. యేసుప్రభు పుట్టాడంటే ఏం డాన్సులు వేస్తున్నాం మనం? లిప్స్టిక్స్ వేసుకుని, జుట్లు కత్తిరించుకుని, జీన్ ప్యాంట్లు వేసుకుని, హాఫ్ స్కర్ట్లు వేసుకుని, టీ షర్ట్లు వేసుకుని అసభ్యంగా తయారవుతున్న క్రైస్తవ ప్రపంచానికి స్త్రీకి ఒక పవిత్రమైన అలంకరణ ఉంది. స్త్రీ నిండుగా వస్త్రాలు ధరించాలి. ఈరోజు ఫ్యాషన్, ఉద్యోగాలు ఫ్యాషన్ అని చెప్పేసి, అమెరికా, లండన్ అని చెప్పేసి, ఇజ్రాయెల్ అని చెప్పేసి ఆ ఫ్యాషన్ మనం తెచ్చుకోవడానికి క్రైస్తవ్యం మారలేదు, మనుషులు మారారు. ఒక స్త్రీని మోహపు చూపు చూచినప్పుడే నీ హృదయంలో నీవు వ్యభిచారం చేసేవన్నాడు. ఆ వ్యభిచారం చేసిన కారణం బట్టి తీర్పులో నువ్వు వ్యభిచారిగా నువ్వు. ఒకవేళ నీ భార్య పవిత్రురాలు, నీ భార్య మంచిదే, ఎవరిని పురుషుని ఎరిగింది కాకపోవచ్చు, అయినప్పటికీ ఆమె వేసుకున్న వస్త్రాధరణ, స్త్రీకి తల వెంట్రుకలు పైటి చెంగుగా ఇవ్వబడ్డాయి. ఈరోజు జుట్టు కత్తిరించుకున్న స్త్రీ చెంగు ఎక్కడ వేసుకుంటుంది? చిన్న కచ్చిప్పు కట్టుకుంటుంది, చిన్న టోపీ పెట్టుకుంటుంది. అది అవమానకరమని బైబిల్ చెప్తుంది. స్త్రీకి తల వెంట్రుకలు దేవదూత అధికారం సూచనగా ఇవ్వబడింది. స్త్రీ తల వెంట్రుకలు కత్తిరించుకుంటే ఆమెకు అవమానం. పురుషుడు తల వెంట్రుకలు పెంచుకుంటే అతడికి అవమానం. ఈరోజు ఆడదానిలాగా మగోడు జుట్టు పెంచుకున్నాడు, మగోళ్ళగా ఆడ జుట్టు కత్తిరించుకుంటుంది. క్రైస్తవ్యం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే పిచ్చోడు పిలిచారు, పిచ్చోడు ఎలాంటి మాటలు చెప్తాడు అని అనుకోకండి. ఈరోజు నేను పిచ్చోడిని, కానీ రేపు మనందరము దేవుని ఎదుట ముఖాముఖిగా మనం కలుసుకుంటాం. మనం భయపడాల్సింది మనుషులకు కాదండి, మనం భయపడాల్సింది దేవునికి.